తండ్రి, ఈ సమయం బట్టి ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో సహోదరుడు కుమార్ గారు ఈ వేదికని స్థాపించడం కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరుని సహోదరి కుటుంబంని ఆయన పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని ఈ సమయంలో మీ చేతులు అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. సహోదరు జయంతి ఆరోగ్యంని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. ఆమెను బలపరచండి తండ్రి. ఎప్పుడు మా శక్తి శూన్యం అవుతుందో మీ శక్తి ఇంకా ఎక్కువగా మేము రుచి చూసుటకు, ఇంకా ఎక్కువగా అనుభవించుటకు మీ కృప ఎప్పుడు చూయించే దేవుడై ఉన్నారు. ఆమెను బలపరచండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు, మీ ఆత్మ చేతని. మా ఏ పరిచర్య చేయాలన్నా తండ్రి మీ ఆత్మ చేతనే వీలవుతుంది. ఎందుకంటే మేము శారీరకంగా బలహీనులమై ఉన్నాం. అయితే తండ్రి ఈ సమయంలో చందు సహోదరుని కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆయనకి ఇచ్చిన మీరు తలాంతులు బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో ప్రయాసంతో నేను చేసే అనేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ వారమంతా కూడా అన్నిట్లో సహోదరుడు ఎంతో నమ్మకంగా పాల్గొని నాకు సాయం చేసే సహోదరుడు అయి ఉన్నాడు. ఆయన దీవించండి, ఆశీర్వదించండి. నెక్స్ట్ ఒక గంటని మీ చేతిలో అప్పచెప్తున్నాను తండ్రి. మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడు లెక్కనే నేను ఒక ఇంట్రొడక్టరీ స్లైడ్ చూపించేసి మరి 6వ అధ్యాయంకి నేను వెళ్తానండి. ఇప్పటి వరకు మనం 5వ అధ్యాయం వరకు అన్ని కూడా కంప్లీట్ చేశాము, ధ్యానించడం కంప్లీట్ చేశాము. 6వ అధ్యాయం జస్ట్ ఒక్క స్లైడ్ మాత్రం నేను మీకు చూపించాను పోయిన వారము. అక్కడి నుంచి మనం ప్రారంభం చేద్దాము. నేను ఎప్పుడు మీతో పంచుకునే సత్యం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. ఎన్నో ముఖ్యమైన పరిచర్యలు ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, అలాగే సంఘాలు స్థాపించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వచ్చు. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరన్నా రోగిలు ఉంటారమ్మా? ఎవరు ఉండరు. వెరీ గుడ్. అలాగే ఏమన్నా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారా? ఉండరు. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. వీ నీడ్ టు వర్షిప్ గాడ్ ఫర్ హూ హీ ఈస్. ఆయన మంచి దేవుడు అయి ఉన్నాడు. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆ గుణములు బట్టి ఆయనను మనం ఆరాధించడము నేర్చుకోవాలి. ఆయన అనేక మంచి గుణములో ఒక మంచి గుణం ఏంటంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకున్నాం. మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడు? 119వ కీర్తన 18వ వచనంలో, ఆశ్చర్యమైన సంగతులు నేను గ్రహించినట్లు నా కన్నులను తెరువుము. బైబిల్ మీరు ఎన్నిసార్లన్నా చదవండి, ప్రతిసారి ఏదో కొత్తగా చదివినట్టు మనకు అనిపిస్తుంది. ధననిధులని దేవుడు మనం ఆత్మికంగా ఎదిగే కొలది చూయిస్తూనే వస్తాడు. అందుకే అగస్టిన్ అనే ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, ద మీనింగ్ ఆఫ్ ద బైబిల్ కీప్స్ ఇంక్రీజింగ్ విత్ ద పర్సన్స్ మెచ్యూరిటీ అని అన్నాడు. ఎంత ఆత్మికంగా మనం ముందుకు సాగుతూ ఉంటామో, ఎదుగుతామో, అంత ధననిధులు దేవుడు మనకి బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన గురించి గొప్ప విషయాలు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. అయితే ఇంట్రొడక్టరీ స్లైడ్ మరి మీకు ఒకసారి చూపించేసి నేను 6వ అధ్యాయంకి వెళ్తాను. డొమిషియన్ అనే రోమా చక్రవర్తి చేత తీర్పు పొంది యోహాను ఎక్కడున్నాడు అంటే పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. ఒక మధ్యాహ్నం వేళ ఆయనకి దేవుడు దర్శనంలో కనిపించి ఇంకా అనేక దర్శనములు, రాబోయే దినంలో జరగబోయే దర్శనంలో చూపించడం స్టార్ట్ చేశారు. అయితే
యోహానుతో దేవుడు పలికిన మాటలు, యోహాను ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. దీన్ని మనం ఆధారం చేసుకొని, ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 19వ వచనాన్ని ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని సులభంగా అర్థం చేసుకున్నటకు కొన్ని భాగాలుగా మనము విభాగించాం. ఇక్కడ చూడండి, వెంటనే చంద్ర బ్రదర్ కరెక్ట్ స్లైడ్ మనకు చూపిస్తున్నారు. మనము ప్రకటన గ్రంథంని 4 భాగాలుగా విభాగించవచ్చు: పాస్ట్, ప్రెసెంట్, పారెంథసిస్ అండ్ ప్రాస్పెక్టివ్. అన్ని కూడా పీస్ నేను వాడుతున్నాను. పాస్ట్ అంటే 1 అధ్యాయంతో కూడిన విషయాలన్నీ కూడా ఏమి ఆల్రెడీ అయిపోయి ఉన్నాయో, రక్షణ ప్రణాళిక పూర్తయింది, పూర్తయిన రక్షణ ప్రణాళికని ఆధారం చేసుకొని అపోస్తులు సువార్త బోధిస్తున్నారు కాబట్టి వాళ్ళు అనేక శ్రమలకి గురి అయ్యారు. ఇంకా యోహాన్ కూడా పాత్మోస్ ద్వీపంలో ఇప్పుడు చెరలో ఉన్నాడు. డొమిషన్ అనే చక్రవర్తి ఆయన యోహాన్ని మొదట్లో బెదిరించాడు, సువార్తను బోధించటకు నీకు అధికారం లేదు అని. అంటే రాజుగారు మీరు ఏమన్నా చేసుకోండి, దేవుడు అప్పచెప్పిన బాధ్యతని నేను నెరవేర్చాలి అని ఆయన ధైర్యంతో ముందుకు సాగినప్పుడు ఆయన చెరలో బంధించాడు. పాత్మోస్ అనే ద్వీపంలో యోహాను ఉన్నాడు. అదంతా కూడా మనము 1 అధ్యాయంలో చదువుకోవచ్చు. 2-3 అధ్యాయాలని మనం ప్రెసెంట్ ఆర్ ఈ యుగం అని అంటాం. ఆ 2-3 అధ్యాయాల్లో మనం గమనించేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడుట. అరే, అది 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు మాట్లాడారు కదా, మరి దాన్ని ఈ యుగం అని ఎలాగ చెప్పొచ్చు అనే ఒక ప్రశ్న మన మనసులో ఏర్పడుతుంది. అయితే దానికి జవాబు ఏమనగా, ఆ 7 సంఘాల్లో ఉన్న విషయాలే, ఆ 7 సంఘాల్లో ఉన్న సమస్యలే ఇప్పుడు 2024లో మీరు ఏ సంఘం అన్నా తీసుకోండి, ఆ విషయాలే కనిపిస్తాయి, ఆ సమస్యలే కనిపిస్తాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ 7 సంఘాలతో పలికిన మాటలు ఈ దినం కూడా వర్తిస్తాయి. ప్రభువారు ఏమంటున్నారు, దాని సారాంశం ఏంటి? 2-3 అధ్యాయాల్లో వాళ్ళ సమస్యలు ఏంటో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభువారు దానికి పరిష్కారం ఏంటో చూపిస్తున్నారు. సో ఆ 2000 సంవత్సరాల క్రితం పలికిన పరిష్కారములు ఈ దినం కూడా వర్తిస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం 2-3 అధ్యాయాలని ఈ యుగం అని అంటున్నాం. 4-5 అధ్యాయాలు పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్. యోహాను భయంకరమైన దర్శనంలో చూడబోతున్నాడు. సో ఆయనని మానసికంగా ఆత్మికంగా బలపరచుటకు దేవుడు 4-5 అధ్యాయాల్లో ఏ దర్శనంలో ఆయనకు అవసరమో అది చూపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడనే సత్యము యోహాన్ హృదయంలో ఆ దర్శనముల చేత నాటుతున్నాడు. ఎందుకంటే యోహాన్ భయంకరమైన దర్శనములు చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టుట, ఇదంతా కూడా ఒక నీతిమంతుడు జీర్ణం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. కానీ ఎప్పుడు అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యం మనం గ్రహిస్తామో మనం దిగులు పడం. చివరిగా దేవుడు ఈ సింహాసనం దర్శనం చూయించి యోహాన్ హృదయంలో నాటే సత్యం ఏంటంటే, అవును, దుష్టులు తాత్కాలికంగా గెలవచ్చు, కానీ శాశ్వతమైన విజయము పరిశుద్ధులది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ 4-5 అధ్యాయాలంతా కూడా మనం చూసామండి. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు 21 శ్రమల గురించి మనము ధ్యానించబోతున్నాం. 7 ముద్దల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాతల తీర్పు. దాంతో కూడిన ఇంట్రొడక్షన్ నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. ఎలాగంటే మన దేవుడు మారని దేవుడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, నేను మార్పు లేని దేవుడు అని అంటారు. అంటే ఆయన కోరిక ఏంటంటే ఏ దుష్టుడు కూడా శిక్షింపబడకూడదు, ఏ దుష్టుడు కూడా చనిపోకూడదు, వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలని. అందుకు మనం చరిత్ర అంతా కూడా గమనిస్తే ఎప్పుడన్నా దేవుడు అన్యులన్నా ఆయన ప్రజలన్నా శిక్షించినప్పుడు అన్నిటికంటే భయంకరమైన శిక్ష మొదట్లోనే విధించాడు. అది ఆల్ అండర్స్టాండింగ్. నేను ఐగుప్తు శ్రమల గురించి మీతో పంచుకున్నాను. ఫారో మనసుని కఠోరపరుచుకొని మోషే మాటలు వినకుండా నేను ఇశ్రాయేలీలని నేను విడిచిపెట్టను, విమోచించను అని చెప్పినప్పుడు శ్రమలు దేంతో ప్రారంభమైనవి మనం చూసాం పోయిన వారం కూడా. దేంతో ప్రారంభమైందంటే నైల్ నది నెత్తురుగా మార్చబడుట. దాని తర్వాత అడుగు బై అడుగు, స్టెప్ బై స్టెప్, మెట్టు బై మెట్టు ఆ శ్రమల గంభీరత పెరుగుతున్నది. ఆ శ్రమల గంభీరత పెరుగుతున్నది. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఫారో రాజు, ఐగుప్తు ప్రజలు నైల్ నది నెత్తురుగా మారినప్పుడు అప్పుడే దేవుని మాటలు విని ఇజ్రాయేలీలని విమోచించి ఉంటే అన్నిటికంటే భయంకరమైన శిక్ష వాళ్ళ జ్యేష్ఠ కుమారులు చనిపోవుట అది జరిగేదా? No, No. no, no.
ఆ దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు వాళ్ళు మారు మనసు పొందాలని, కానీ వాళ్ళ మనసు కఠోరపరుచుకున్నారు. అలాగే మనము ఆ, ఇజ్రాయేలీలు ఆయన సొంత ప్రజలు ఎలాగ విగ్రహారాధనలో దిగజారిపోయారు, ఎలాగా వాగ్దాన దేశంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, రుణం లేకుండా దేవుడిని విడిచిపెట్టి వేరే దేవుళ్ళ వెనకాల ఎలాగ పరిగెత్తారు, ఎలాగ దేవుడు వాళ్ళని వెంటనే చెరలో పంపించలేదు, అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. దేవుడు ఆయన ప్రవక్తలను పంపించాడు. ఇజ్రాయెల్ దేశం అంటే సొలొమోన్ రాజ్యం తర్వాత 2 భాగాలుగా విభాగించబడింది. 10 గోత్రాలు కలిపి ఇజ్రాయెల్ రాజ్యము, 2 గోత్రాలు కలిపి యూదా రాజ్యం. అది 10 గోత్రాల రాజ్యం ప్రధాన పట్టణము సమేరియా పట్టణం. ఈ 2 గోత్రాల రాజ్యం యూదా రాజ్యంకి ప్రధాన పట్టణము యెరూషలేం. అయితే దేవుడు మొదట్లో ఆ 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యం, ఎందుకంటే అందరు కూడా దాంట్లో విగ్రహారాధికులే, అందరు రాజులు విగ్రహారాధికులే. యూదా రాజ్యంలో కొంచెం మంచి రాజులు మనకు కనిపిస్తారు, కానీ ఇజ్రాయెల్ రాజ్యం చరిత్ర మనం గమనిస్తే అందరు విగ్రహారాధికులే. ఆమోస్ లాంటి ప్రవక్త, అలాగే హోసియా లాంటి ప్రవక్త, ఎలియా, ఎలీషా వాళ్ళని అందరిని కూడా పంపించి వాళ్ళని సరిదిద్దుటకు ప్రయత్నించినప్పుడు వాళ్ళు దేవుని మాటలు వినలేదు. 722 BCలో అషూర్ రాజు వచ్చి వాళ్ళని చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. మిగిలిన 2 గోత్రాలు, యూదా రాజ్యంకి చెందిన 2 గోత్రాలు, యూదా, బెంజమిన్, వాళ్ళన్న పాఠాలు నేర్చుకొని ఉండాలి. వాళ్ళలో కొంచెం మంచి రాజులు ఉన్నారు, ఎజెకియా లాంటి రాజు, జోసియా లాంటి రాజు, కానీ వాళ్ళు కూడా విగ్రహారాధనలో దిగజారిపోవటం మనం చూసాం. ఇర్మియా లాంటి ప్రవక్త వచ్చి వాళ్ళతో బాధించి వాళ్ళని శరీదారిలో తీసుకురావడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళు మనసు కఠోరపరుచుకొని విగ్రహారాధన చేసినప్పుడు 3 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళని బాబిలోన్ రాజు చెరకు తీసుకొని వెళ్ళుట మనము చూసాం. మొదటిగా 606 BCలో రాజవంశంకి చెందిన వాళ్ళని అందరినీ కూడా నెబుకద్నెజర్ రాజు, బాబిలోన్ రాజు వచ్చి చెరకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడన్నా మారు మనసు పొందారా? పొందలేదు. 597 BCలో వ్యాపారస్తులనందరినీ కూడా చెరకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడన్నా మారు మనసు పొందారా? మారు మనసు పొందలేదు, ఇంకా విగ్రహారాధన చేస్తున్నారు. 586 BCలో చివర్లో చూడండి, చంద్ర బ్రదర్ కూడా ఎంతో చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అప్పుడు ఏమైంది అని అంటే అందరినీ చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు, ఆలయంని తగలబెట్టేశాడు, ఇంకా గోడలను కూడా కూలగొట్టేశాడు. మనం ఒక స్మాల్ ఇది వాడాలి అంటే, బ్రదర్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. మనం ఏమైనా క్యాప్షన్స్ వాడాలి అని అంటే సెకండ్ లాస్ట్ కాలంలో చూడండి, నేను వాడేది మొదటి ఎగ్జైల్ని మనం పొలిటికల్ ఎగ్జైల్ అని చెప్పొచ్చు. అంటే రాజులు పరిపాలించే వాళ్ళని అందరినీ కూడా చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. చూడండి ఎంత చక్కగా చంద్ర బ్రదర్ వెంటనే ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. రెండో ఇన్స్టాల్మెంట్ అదేంటంటే ఎకనామికల్, వ్యాపారస్తులను అందరినీ కూడా ఆయన చెరకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మూడోది యూనివర్సల్ ఆర్ టోటల్, అందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆలయంని తగలబెట్టేశాడు, గోడలని కూలగొట్టాడు. ఇప్పుడు సింపుల్ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడు రాజవంశంకి చెందిన వాళ్ళని చెరకు తీసుకొని వెళ్ళాడో ఆ సమయంలో యూదా రాజ్యంలో ఉన్న ప్రజలు మారు మనసు పొంది దేవుణ్ణి ఎతికి ఉంటే ఆ భయంకరమైన పరిస్థితి వచ్చేదా? ఆలయం తగలబెట్టుట, ఆర్ గోడలు కూలగొట్టబడుట, ఆర్ అందరినీ తీసుకొని వెళ్ళుట? వచ్చేది రైట్ ఆన్సర్. సో దేవుడు వెంటనే అన్నిటికంటే భయంకరమైన శిక్ష విధించాడు. మారు మనసు పొందాలనే దేవుని కోరిక. అయినా సరే మనసుని కఠోరపరుచుకుంటే అన్నిటికంటే భయంకరమైన శిక్ష చివరిలో వస్తుంది. సో ఇదంతా కూడా నేను పోయిన వారం మీతో పంచుకున్నానండి. ఎందుకంటే ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా సంఘం ఆరోహణం అయిపోయిన తర్వాత ఈ శ్రమలు వచ్చే సమయంలో చాలా మంది మారు మనసు కూడా పొందుతారు. అది నేను 7వ అధ్యాయంకి వచ్చినప్పుడు మీతో పంచుకుంటాను. 7వ అధ్యాయంలో ఈ వివరాలన్నీ కూడా పంచుకుంటాను, కానీ మొదట్లో 6వ అధ్యాయంలో ఉన్న సంఘటనలు ఏంటో మనము చూద్దాం. ఆ టైంలో వాళ్ళు మరి ఎలాగా పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అదంతా కూడా 7వ అధ్యాయంలో నేను చూపిస్తాను. వాళ్ళకి వేరే భయంకరమైన శ్రమలు లభించవు. ఎలాగంటే వాళ్ళు బూరల తీర్పులో ఉన్న భయంకరమైన శ్రమలను వాళ్ళు రుచి చూడరు. అలాగే భయంకరమైన పాతల తీర్పుతో కూడిన శ్రమలను వాళ్ళు రుచి చూడరు. వాళ్ళు కూడా మరణిస్తారు, కానీ ఆ భయంకరమైన శ్రమలు చిన్న నరకమే ఉంటుంది ఈ లోకంలో. అటువంటి పరిస్థితులని వాళ్ళు రుచి చూడరు. సో ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అండి. ఇప్పుడు మనం 6వ అధ్యాయంకి మనం వెళ్దాము. 6వ అధ్యాయంతో కూడిన నేను జస్ట్ ఒక్క స్లైడ్ మీకు చూపించాను. జయంతి సిస్టరు ఆ వాక్య భాగం చదువుతుండగా చందు బ్రదరు ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు.
6వ అధ్యాయం నుంచి మరి చెప్తున్నాను 19వ అధ్యాయం వరకు శ్రమకాలంతో కూడిన సంఘటనలు మనం చూడబోతున్నాం. అయితే ఈ ఈ 6వ అధ్యాయంతో కూడిన మొదటి తీర్పు, మొదటి ముద్దల తీర్పు గురించి మనం చదివే ముందు 7 సంవత్సరాల శ్రమకాలం అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది అది కూడా నేను మీకు చూపించాను. పాస్టర్ గారు 7 సంవత్సరాల శ్రమకాలం 7 సంవత్సరాల శ్రమకాలం అని అంటున్నారు, మరి ఎక్కడుంది అనేది మీకు చూపించాలి కదా నేను. అయితే ఈ 6వ అధ్యాయంలో మొదటి తీర్పు ఉంది చూడండి, ఆ ముద్రల తీర్పు, దాంతో కూడిందే ఆ 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన వాక్య భాగం పాత నిబంధన. ఈ క్రీస్తు విరోధి ఎలాగా ప్రజలని మోసగిస్తాడు, ఆ తప్పుదారులు తీసుకొని వెళ్తాడు, ఎలాగ ఆయన వైపు ఆకర్షించుకుంటాడంటే, నేను లోక సమస్యలకి పరిష్కారం చూయించే వ్యక్తిగా ఉన్నాను, సమాధానం తీసుకొని వచ్చే వ్యక్తిగా నేనున్నాను అని ఆయనని చూయించుకుంటాడు. ఇప్పుడు సహోదరి చదువుతారు మొదటిగా 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు, దాని తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. ఓకే, 2 వచనాలు మనం చదివిన తర్వాత నేను దీంతో కూడిన ఇంకా అనేక విషయాలు మీతో పంచుకుంటాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనము. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రమును కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకును బయలు వెళ్ళెను. థ్యాంక్ యూ అమ్మా. అలాగే ఈయన సమాధానకర్తగా నటిస్తాడు. యూదులు అరబీల మధ్యన ఒక ఒప్పందము తీసుకొని వస్తాడు, సమాధానంతో కూడిన ఒప్పందము. వాళ్ళిద్దరూ సంతకాలు పెట్టేటట్లు చేస్తాడు. ఆ వివరాలన్నీ కూడా మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనంలో చదువుకోవచ్చు. సహోదరి చదివినిపిస్తారు. మా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, సహోదరి అది చదివినిపించే ముందు ఒక విషయం నీతో పంచుకోవాలి. ఇజ్రాయేలీలు దేవుని చేత శపించబడి 40 సంవత్సరములు అరణ్యములనే తిరిగారు అని అంటే దాని వెనకాల చరిత్ర ఏంటి? ఎందుకు 40 సంవత్సరాలు, ఎందుకు 39 సంవత్సరాలు కాదు, ఎందుకు 41 సంవత్సరాలు కాదు? మోషే వేగుల వారిని మొదట్లో పంపిస్తాడు. ఎక్కడ? వాగ్దాన దేశం లోపల. వాళ్ళు 40 దినములు సంచరించి అన్ని కూడా చూసి తిరిగి వస్తారు. దాంట్లో యెహోషువ కాలేబ్ తప్పితే వీళ్ళందరూ కూడా నెగటివ్ రిపోర్టే ఇస్తారు. ఏమనంటే అక్కడ అజాన్ బావులు ఉన్నారు, వాళ్ళతో మనం యుద్ధం చేయలేము అని చెప్పినప్పుడు ఇజ్రాయేలీలకు వచ్చిన చాలా తప్పైన పాపంతో కూడిన తిరుగుబాటుతో కూడిన ఆలోచన ఏంటంటే తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం. అరే, అజానుభావులు ఉంటే వీళ్ళెందుకు భయపడాలి? ఎర్ర సముద్రంని పాయలు చేసిన దేవుడు, ఎర్ర సముద్రంలో ఫారో సైన్యంని ముంచిన దేవుడు ఈ అజానుభావులతో యుద్ధం చేయడానికి శక్తి ఇయ్యడా? ప్రైజ్ ది లార్డ్. కానీ వాళ్ళు తిరుగుబాటు చేశారు, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామంటే దేవుడు వాళ్ళని చంపేయాలని కోరుకున్నాడు. కానీ మోషే విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు సరే నేను వాళ్ళని క్షమించను, కానీ ఒక శాపం నేను విధిస్తున్నాను. అదేంటంటే 40 సంవత్సరాలు వాళ్ళు ఈ అరణ్యంలోనే తిరుగుతారా? 40 సంవత్సరాలని దేవుడు ఎందుకు 40 సంవత్సరాలని అన్నాడు అని అంటే వీళ్ళు 40 దినములు సంచరించి వచ్చారు. ఒక దినంకి ఒక సంవత్సరం, ఒక దినంకి ఒక సంవత్సరం అని దేవుడు చెప్పి వాళ్ళని శపిస్తున్నాడు. మీకు ఇదంతా కూడా తెలుసు. ఓకే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం ఎవరు చదవలేదు చెప్పండి? అందరు కూడా చదివారని నేను విశ్వసిస్తున్నాను. ఓకే, సంఖ్యాకాండం 13, 14లో ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో ఒక దినము అంటే ఒక సంవత్సరము దేవుని దృష్టిలో. అక్కడ మన సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 40 సంవత్సరములు మీరు చుట్టూ తిరుగుతూనే ఉంటారు అరణ్యంలో అని దేవుడు చెప్పినప్పుడు ఒక దినంని ఒక సంవత్సరంతో ఎంచుతున్నాడు. ఓకే, రిమెంబర్ దాట్. ఇప్పుడు మీకు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనము ఈజీగా అర్థమవుతుంది. క్రీస్తు విరోధి వచ్చి అరబీలు యూదుల మధ్యన ఎన్ని దినముల ఎన్ని సంవత్సరముల ఒప్పందం తీసుకొని వస్తాడంట? ఒకసారి చదవమ్మా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. ఒకడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను సిద్ధపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యములను నిలిపివేయును, ఏమైనది నిలుచు వరకు నాశనం చేయువాడు వచ్చును, నాశనం చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగా జరుగును.
ఎన్ని దినంల సమాధానంతో కూడిన ఒప్పందం చేస్తాడంట? 7 దినములు. ఒక వారంలో ఎన్ని దినములు ఉన్నాయి మీరే చెప్పాలి నాకు. 7 దినములు. ఒక దినము ఒక సంవత్సరంతో మనము పోల్చాలి. సో ఈ 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభంలో యూదులు, అరబీలు, భారతదేశం, చైనా, భారతదేశం, పాకిస్తాన్, ఉక్రెయిన్, రష్యా, గాజా, ఇజ్రాయెల్, హమాస్, ఇజ్రాయెల్, వాళ్ళ మధ్యన అంతా కూడా సమాధానంతో కూడిన ఒప్పందము కలిగిస్తాడు. అప్పుడు అందరూ కూడా ఓ గొప్పవాడైనా అని ఆయనని ఎలాగా ఒక దేవుడుగా, ఆల్మోస్ట్ ఒక దేవుడుగా వాళ్ళు ఆయనని అంగీకరిస్తారు. కానీ ఆయన శరీరధారి అయి ఉన్నాడు కాబట్టి చాలా గొప్ప దేవుడు అని కాదు, కానీ చాలా గొప్ప నాయకుడు అని ఆయనను అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత, అది మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా మనం చదువుకోవచ్చు. 3.5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అని అంటే, ఆయన చనిపోయి తిరిగి లెగుస్తాడు. క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి లెగుస్తాడు. అప్పుడు ఏమని అందరి ముందు నించొని ప్రకటిస్తాడంటే, నేను దేవుడిని, మీరు నన్ను పూజించాలి అని అన్నప్పుడు ఇజ్రాయేలీలు, చాలామంది అరబీలు ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినప్పుడు నానా హింసలు పెడతాడు. నానా హింసలు పెట్టినప్పుడు 2000 సంవత్సరాల క్రితం తునీకరించిన మెస్సయ్య ఇజ్రాయేలీలకు గుర్తొస్తాడు. ఇంకా అప్పటికే దేవుడు వాళ్ళ మనసులను కూడా సువార్త విషయంలో మెత్తపరుస్తారు. 2 సాక్షులను వాడి 11వ అధ్యాయంలో మనం మోషే, ఎలియా లాంటి సాక్షుల గురించి చదువుకోబోతున్నాం, ధ్యానించబోతున్నాం. వాళ్ళు బోధించే సువార్త, వాళ్ళు పలికే సాక్ష్యం బట్టి వీళ్ళ మనసులంతా కూడా మెత్తపరచబడుతుంది. సో అదే సమయంలో క్రీస్తు విరోధి శ్రమలు కూడా ఏం చేస్తుందంటే, తునీకరించిన మెస్సయ్య వైపు చూసేటట్లు చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాళ్ళందరూ దేశంగా యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసి మీరే వచ్చి రక్షించాలి అని అంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదువుకోబోతున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ అవుతుంది. ఆర్మగద్దాన్ యుద్ధంలో క్రీస్తు విరోధిని ఓడగొట్టి వేల పరిపాలన స్థాపిస్తారు. ఇదంతా కూడా నేను ఒక సారాంశంగా మీతో పంచుకున్నాను. సో 7 సంవత్సరాల శ్రమకాలము అని అంటే 7 సంవత్సరాల గురించి ఎక్కడుంది అనేది మనకి వెంటనే తెలవాలి. మీరు అందరు కూడా ఎక్కడున్నారు ఆమెన్ చెప్పండి. రాబోయే దినంలో దేవుడు మిమ్మల్ని కూడా ప్రకటన గ్రంథం ఉపదేశకులుగా చేయబోతున్నాడు. ఆమెన్. సో ఎక్కడుంది ఆ 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన మాటలు అని అంటే మనకి తెలుసుండాలి. సో ఈ క్రీస్తు విరోధి మనం చూసామండి ఎలాగున్నాడు అని అంటే, ఆయన చేతిలో విల్లుంది కానీ బాణము లేదు. చందు బ్రదర్ ఒక్కసారి మనం చూద్దామా ఆ పిక్చర్ ఇంకొకసారి చూడండి. చేతిలో విల్లుంది కానీ బాణం లేదు. అంటే రక్తం చిందించకుండా తెలివితేటలను వాడి ప్రజలని మోసగిస్తాడు. నేనే గొప్పవాడిని అని చూయించుకుంటాడు. మరి మిమ్మల్ని అడుగుతున్నా, విల్లుంది కానీ చేతిలో బాణం ఉందా? గివ్ మీ అన్ ఆన్సర్. చేతిలో విల్లుంది కానీ బాణం ఉందా? లేదు. అంటే రక్తం చిందించకుండా తెలివితేటలు వాడి, ఆయన గురించి ఏమని రాయబడి ఉన్నది ఈ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను సహోదరి చేత. అమ్మా, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 25వ వచనము. మరియు నతడు ఉపాయమును కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. ఉపాయం కలిగిన వాడై మోసం చేసి ఆయనకి లాభం తెచ్చుకుంటాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పాయింట్కి వస్తున్నాం. ఇది మీరు వేరే క్రైస్తవులతో కూడా పంచుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈరోజు నేను మీతో పంచుకునే సెషను, ఈరోజు నాకు ఎంతమంది కనిపిస్తున్నారంటే 17 మంది. యూట్యూబ్లో చందు బ్రదర్ కూడా చక్కగా దీన్ని అప్లోడ్ చేస్తారు. బహుశా వేరే తరాలు చూడని విషయాలు ఈ తరం చూస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్. దాని అర్థం కూడా నేను చెప్తాను. వేరే తరాలు చూడని విషయాలు ఈ తరంలో ఉన్న మనము చూస్తున్నాం. అమ్మా, 200 నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానమ్మా. ఒక 200 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశం ఉండిందా?
లేదు. లేదు. 70 ADలో ఏమైంది? రోమా సైన్యం వచ్చి యూదులని చెదరగొట్టేసింది. యూదులను ఏం చేసింది? చెదరగొట్టింది. జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారైతే శిలువ మీద పలికిన మొదటి మాట, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కానీ లేఖనంలో ఏమని రాయబడి ఉన్నది? 12వ అధ్యాయం 19వ వచనం, రోమిలికి రాసిన పత్రిక, పగ తీర్చుకుంటుట నా పని. జాగ్రత్తగా వినండి. 70 సంవత్సరాలలో వాళ్ళు చెరలో ఉన్నారు, బాబిలోన్ చెరలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, విగ్రహారాధన. మరి 2000 సంవత్సరాలు ఇజ్రాయేలీలు సొంత భూమి లేకుండా ఉన్నారంటే విగ్రహారాధన కంటే మించిన పాపం చేసినట్టే. మరి ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు స్థాపింపబడింది? 1948లో స్థాపింపబడింది. ఈ విగ్రహారాధన చేసి 70 సంవత్సరాలు చెరకి వెళ్ళారు అని అంటే, 2000 సంవత్సరాలు వాగ్దాన దేశంలో లేరు, కానాన్ దేశంలో లేరు, పాలు తేనె ప్రవహించే దేశంలో లేరు. అబ్రహాంకి దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో ఆయన పిల్లలైన యూదులు లేరు అని అంటే, మరి విగ్రహారాధన కంటే భయంకరమైన పాపం చేసి ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి సమయంలో విగ్రహారాధన ఉండిందా? లేదు. విగ్రహారాధికులారా అని యేసుక్రీస్తు ప్రభు వారు యూదులని గద్దించినట్టు మనకి ఎక్కడ కూడా కనిపించదు. కానీ విగ్రహారాధన కంటే భయంకరమైన పాపము వేషధారణ. ఏమున్నది? వేషధారణ. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వేషధారులారా, వేషధారులారా, వేషధారులారా అనే మాట మరి 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 ప్రభువారు వాడటము మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనము చూడొచ్చు. అందరికి హోంవర్క్. మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చదవండి, ఎలాగా వాళ్ళని ఖండిస్తున్నారు. యేసుని సిలువ వేసిన తర్వాత పేతురు కూడా ఏమంటున్నాడంటే, ఓకే, సువార్త బోధించే సమయంలో 29 ADలో సువార్త బోధించడం స్టార్ట్ అయింది. వెంటనే రోమా సైన్యంని దేవుడు పంపించి వాళ్ళని చెదరగొట్టలేదు. 41 సంవత్సరంలో అవకాశం ఇచ్చాడు వాళ్ళ మనస్సుని మెత్తపరుచుకొని మెస్సయ్యని ఎతికేటట్లు, ఆర్ మెస్సయ్యని అంగీకరించుటకు 41 సంవత్సరంలో దేవుడు ఇచ్చాడు. 29 AD టు 70 AD. 70 ADలోనే రోమా సైన్యం వచ్చి వాళ్ళని చెదరగొట్టింది. ఇప్పుడు ఒక వాక్య భాగం నేను చదివిపిస్తున్నాను. రోమిలికి రాసిన అపోస్తల కార్యము 3వ అధ్యాయము అమ్మా 21వ వచనం నుంచి చదవమ్మా. 3వ అధ్యాయం 21వ వచనం. పేతురు ఒక పుట్టినప్పటి నుంచే కుంటివాడిని స్వస్థపరిచిన తర్వాత ఆశ్చర్యపడి ప్రజలందరూ కూడా ఈ పేతురు యోహాన్ చుట్టూ నించొని ఉండేటప్పుడు పేతురు ఆ అవకాశాన్ని వాడుకొని ఎలాగ సువార్త బోధిస్తున్నాడో మనం చూద్దాం. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తకుల నోట పలికించెను. అంతవరకును యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. చదవమ్మా, కంటిన్యూ. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవర్తను నీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవర్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. మరియు వెంటనే దేవుని శిక్ష వచ్చిందా? వాళ్ళ మీద రాలేదు కదా. ఏమని పేతురు అంటున్నాడు చూడండి. మోషే ఏమన్నాడంటే, మోషే లాంటి ప్రవక్తని నేను పంపిస్తానంటే మెస్సయ్యకి మోషేకి పోలికలు ఉంటాయి. మోషే శిశువై ఉన్నప్పుడు ప్రాణ ఆపదకి గురి అయ్యాడు. దేవుడు అద్భుత రీతిగా రక్షించారు. ఆయనకు విరోధంగా ఫారో రాజు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి విరోధంగా హేరోదు రాజు ఉన్నాడు. శిశుకున్నప్పుడు ప్రాణాపద నుంచి తండ్రి రక్షించాడు. మోషే గొప్ప అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గొప్ప అద్భుతాలు చేశారు. మోషే కొండ మీద చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొండ మీద చనిపోయారు. మోషే రూపాంతరం అనుభవం పొందాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రూపాంతర అనుభవం పొందారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మోషే ఫారో సైన్యంని ఎర్ర సముద్రంలో పాతబెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారు క్రీస్తు విరోధి సైన్యంని అర్మగదోన్లో పాతబెట్టబోతున్నారు. ఎన్నో పోలికలు మనకి మోషేకి యేసు మధ్యన కనిపిస్తాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అక్కడ చూడండి, మోషే యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యన కంపారిజన్ కూడా వెంటనే
బ్రదర్ గో బ్యాక్, ఆ ప్రీవియస్ స్లైడ్ చూస్తే సిమిలారిటీస్ మీకు కనిపిస్తాయి. సిమిలారిటీస్ చూస్తే బాగుంటుంది. చూడండి, ఎన్నో సిమిలారిటీస్ ఉన్నాయి. ఇది కూడా నేను ఒక సెమినార్గా తీసుకొని మీతో మాట్లాడవచ్చు. ఈ స్లైడ్ కూడా చందు బ్రదర్ మనకు చూపిస్తారు. ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయో మనకి అన్ని కూడా తేటగా కనిపిస్తాయి. ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే మెస్సయ్యకి మోషేకి పోలికలు ఉంటాయి. ఎలాగా ఇశ్రాయేలీలు మోషే మాటలు వినకుండా శిక్షింపబడారో, ఈ తరం వాళ్ళారా, ఇజ్రాయేలీలారా, మీరు కూడా మెస్సయ్య మాటలు వినకుండా ఉంటే, ఆయనని మెస్సయ్యగా అంగీకరించకుంటే దేవుని శిక్షకి మీరు పాత్రులు అవుతారు అని పేతురు బోధిస్తున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. మోషే మాటలు వినని వాడు నశించిపోతాడు, అలాగే మెస్సయ్య మాటలు వినని వాడు నశించిపోతాడు. మెస్సయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించని యూదుడు నశించిపోతాడు. ఏమైంది? 41 years దేవుడు అవకాశం ఇచ్చారు. అప్పటి వరకు చాలా మంది యూదులు మారుమనసు పొందారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరూ కూడా 70 AD వచ్చినప్పుడు రోమా సైన్యం వస్తుంది. వీళ్ళు ఏం చేశారు? వేరే యూదులు దేవునికి రోమా సామ్రాజ్యం విరోధంగా తిరుగుబాటు చేశారు. జబ్ గీదడ్కి మౌత్ ఆతా హై షేర్ కే ఓర్ భాగ్తా హై అనే ఉర్దూ సేయింగ్ మీకు అందరు కూడా తెలుసు. నక్క మరణం వస్తే అది సింహం వైపు పరిగెత్తుతుందంట, అదే పరిగెత్తుతుందంట. 2వ దినవృత్తాంతం కూడా మనం చదివితే 36వ అధ్యాయంలో విగ్రహారాధికుడు అయిన జెడెకియా రాజు బాబిలోన్ రాజుకు విరోధంగా తిరుగుబాటు చేసెను పన్నులు కట్టకుండా అనే మాట మనం చదువుకోవచ్చు. అప్పుడే బాబిలోన్ రాజు వచ్చి వీళ్ళని చెరకు తీసుకొని వెళ్తాడు. అలాగే 70 ADలో ఏమైంది? ఇజ్రాయేలీలు మేము ఇంకా పన్నులు కట్టము రోమా రాజ్యంకి అని తిరుగుబాటు చేశారు. జబ్ గీదడ్కి మౌత్ ఆతా హై షేర్ కే ఓర్ భాగ్తా హై. ఓకే, అప్పుడు రోమా సైన్యం వచ్చి కంప్లీట్గా నాశనం చేసింది. కానీ రోమా సైన్యం వస్తున్నది అనే కబురు వినంగానే యూదా మతం నుంచి మారు మనసు పొందిన క్రైస్తవులు అందరూ కూడా యెరూషలేం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క క్రైస్తవుడు కూడా 70 ADలో చనిపోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదా మతం నుంచి మారు మనసు పొందిన క్రైస్తవులు ఎవరు కూడా యెరూషలేంలో లేరు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి అమ్మా. దేవునిలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏంటంటే ఆయన నమ్మదగిన దేవుడు, నిబంధనని నిలబెట్టుకునే దేవుడు. ఒకసారి చదవమ్మా, 7వ అధ్యాయం 9వ వచనం ద్వితోపదేశకాండం. 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడుననియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను సిద్ధపరచువాడను, 1000 తరముల వరకు కృప చూపవాడను, నమ్మదగిన దేవుడననియు తన్ను ద్వేషించు వారితో నమ్మదగిన దేవుడు, నిబంధన నిలబెట్టుకునే దేవుడు. ఇప్పుడు మనకి క్రైస్తవులంగా జాగ్రత్తగా వినండి, నిబంధనకి ఒప్పందంకి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలిసి ఉండాలి. మరి చెప్తున్నా, నిబంధనకి ఒప్పందంకి మధ్యన ఉన్న వ్యత్యాసం ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ కావనెంట్ అండ్ అ కాంట్రాక్ట్? కాంట్రాక్ట్ ఆర్ ఒప్పందం ఎవరి మధ్యన జరుగుతుందంటే పార్టీస్ ఆఫ్ ఈక్వల్ స్టేచర్. నా దగ్గర భూమి ఉంది అనుకుందాం, కుమార్ గారి దగ్గర ఆ భూమి డెవలప్ చేసే నైపుణ్యం ఉంది. మా ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందంటే ఒప్పందం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒప్పందంలో షరతులు ఉంటాయి. ఇద్దరిలో ఎవరన్నా ఒకరు ఒప్పందంలో ఉన్న షరతులను మీరితే ఒప్పందం రద్దు అయిపోతుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? అది కాంట్రాక్ట్లో ఉన్న విషయం. Covenant is always between a higher party and a lower party. Hallelujah, praise the Lord. బలంగా ఉన్న భర్త భార్యతో పోలిస్తే బలవంతుడే శారీరకంగా చూస్తే, అలాగే మానసికంగా కూడా చూస్తే. అవ్వమనే మోసగింపబడింది మొదట్లో, ఆదాం కాదు. సో జాగ్రత్తగా వినండి, బలంగా ఉన్న భర్త దేవుని సన్నిధిలో నిబంధన చేస్తున్నాడు పెళ్లి సమయంలో. నేను నా భార్యని చివరి గడియ వరకు జాగ్రత్తగా చూసుకుంటాను, ఆమెను పోషిస్తాను, ఆమెను సంరక్షిస్తాను అని నిబంధన చేస్తున్నాడు. మ్యారేజ్ ఇస్ అ కామనెంట్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. 2వ అధ్యాయం మలాకీ గ్రంథం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం.
మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. పెళ్లిని దేవుడు ఎలాగ వర్ణిస్తున్నాడు? ఒప్పందంగా వర్ణిస్తున్నాడా లేకపోతే నిబంధనగా వర్ణిస్తున్నాడా మనం చూద్దాం. మలాకి 2వ అధ్యాయము 14వ వచనము. అది ఎందుకని మీరడగగా, బలకాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా. నీ నీవు పెళ్లి భార్య చేసిన ఒప్పందం అనుందా, నిబంధన అనుందా? నువ్వు చేసిన నిబంధన. నిబంధన. జాగ్రత్తగా వినండి. నిబంధన ఒప్పందం మధ్యన వ్యత్యాసాలు ఏంటో మనకు తెలిసి ఉండాలి. మొదటి వ్యత్యాసం ఏంటంటే, ఒప్పందము ఇట్స్ బిట్వీన్ టూ పార్టీస్ ఆఫ్ ఈక్వల్ స్టేచర్. నిబంధన ఇస్ బిట్వీన్ హయ్యర్ పార్టీ అండ్ లోవర్ పార్టీ. జాగ్రత్తగా వినండి. ఇంకోటి ఏంటంటే, ఒప్పందంలో షరతులు ఉంటాయి, నిబంధనలు కూడా షరతులు ఉంటాయి. ఒప్పందంలో లోవర్ పార్టీ ఒప్పందంలో ఇద్దరిలో ఎవరన్నా ఒకరు షరతులను మీరితే ఒప్పందము రద్దు అయిపోతుంది. కానీ నిబంధనలో లోవర్ పార్టీ నమ్మకంగా లేపోయినా సరే హయ్యర్ పార్టీ కంటిన్యూస్ టు బి ఫెయిత్ఫుల్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Amen. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? Yes, sir. Yes, sir. హోసియా పట్ల గోమేర్ నమ్మకంగా లేదు, ఆయన భార్య. కానీ హోసియా నమ్మకంగా ఉన్నాడు భర్త. ఆమె అవసరతలన్నీ కూడా పూర్తి చేస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? హోసియా గ్రంథం చదివితే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. Yes, sir. Yes, sir. దేవుడు ఏమంటారు? అరే, నేను అన్ని మీకు ఇచ్చాను రా బాబు, వాగ్దాన దేశం ఇచ్చాను, పాలు తేనె ప్రవహించే దేశం ఇచ్చాను, మీరు వేరే దేవుళ్ళ వెనకాల పరిగెత్తుతున్నారు నన్ను విడిచిపెట్టి. అయినా సరే హోసియా ఎలాగ నమ్మకంగా ఉన్నాడో ఆయన భార్య పట్ల, ఆమె నమ్మకంగా లేనప్పుడు, అలాగే నేను కూడా మీ పట్ల నమ్మకంగా ఉంటాను అని అంటున్నాడు. మా ఆదామవ్వ కూడా నిబంధనని మీరారు అనే మాట ఒకసారి చదువుదామా? చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే నిబంధన అంటే ఇజ్రాయేలీలతో మోషే ద్వారా చేసిన నిబంధన అదొకటే ఉంది బైబిల్లో అని అనుకుంటారు. అరే, ఆదాంతో చేసింది కూడా నిబంధనని. ప్లీజ్ అండర్స్టాండ్. మనం బైబిల్ స్టడీ చేస్తున్నామంటే కొంచెం లోతులో వెళ్ళాలి. ఓకే, ఒకసారి చదవమ్మా. హోసియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఒప్పందం అని ఉందా ఆదాంతో దేవుడు చేసింది, ఆ నిబంధన అని ఉందా? చదవండి. 6వ అధ్యాయము ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. చూడండి, ఆదాంతో కూడా దేవుడు నిబంధన చేశాడు. ఇట్ ఈస్ బిట్వీన్ హయ్యర్ పార్టీ అండ్ లోవర్ పార్టీ. అయితే ఆదాము నిబంధన మీరితే ఇంకా ఆదామా నీతో నాకేం పని లేదు, అవ్వా నీతో నాకేం పని లేదు, పోండి అని అన్నాడా దేవుడు? వాళ్ళ కొరకు దిగంబరిగా ఉన్నప్పుడు వస్త్రం ఎవరు ఏర్పాటు చేశారమ్మా? మీరే చెప్పాలి నాకు. వస్త్రాలు ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు. ఇంకా భూమిని ఈదెన్ తోట బయట ఉన్న భూమిని ఎడారిగా మార్చాడా? ఆకలితో వీళ్ళు చనిపోవాలని కాదు. వ్యవసాయం చేస్తే పంటలు వచ్చేటట్లు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం అందరం కూడా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదివి గొప్ప అద్భుతం అండి, సింహాల నుంచి దేవుడు దానియేలుని రక్షించాడండి అని అంటాం. మంచిదే, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే, సింహాలే కాదు, పాపం చేసిన తర్వాత ఈ లోకంలో శాపం ప్రవేశించింది. జంతువులు మానవుల మధ్యన వైరం పుట్టింది. సింహాలే కాదు, ఆదామవ్వ జోలికి పులిలు రాకుండా, ఎలుగుబండిలు రాకుండా ఎవరు కాపాడారు? దేవుడే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా అవమ్మ గర్భవతి అయినప్పుడు మెటర్నిటీ హాస్పిటల్స్ ఉన్నాయండి? లేవు. ఆదాంకి తెలుసా భార్య ప్రసవ వేదన పడినప్పుడు ఎలాగ చేయాలి, ఏం చేయాలి, డెలివరీ ఎలా చేయాలి? మిడ్ వైఫ్స్ ఉన్నారా? మిడ్ వైఫ్స్ కూడా లేరు. దేవుడే కాపాడి అవమ్మ కేన్కి జన్మమిచ్చేటట్లు చేశాడు. అందుకే అవమ్మ కేన్కి కేన్ అని పేరు ఎందుకు పెట్టింది చూద్దామా? ఎందుకు కేన్కి కేన్ అని పేరు పెట్టింది అవమ్మ? 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి అమ్మా. ఆదికాండం 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకొనున్నానెను. తర్వాత ఆమె హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప చేత నేను కేన్ని పొంది ఉన్నాను. మెటర్నిటీ హాస్పిటల్స్ ఉన్నాయా? లేవే.
ఇప్పుడు కూడా ఈ కాలంలోనే ఇన్ఫాంట్ మార్టాలిటీ గురించి మనం చదువుకుంటాం న్యూస్ పేపర్స్. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో సరి అయిన సౌకర్యాలు లేవు. గర్భవతి స్త్రీలు పిల్లలు అనే విషయంలో ఎలాగా స్త్రీలు చనిపోతున్నారు, శిశువులు చనిపోతున్నారు. ఇన్ఫాంట్ మార్టాలిటీ అనే స్టాటిస్టిక్స్ మనకి WHO వెబ్సైట్కి వెళ్తే మనకి దొరుకుతుంది. ఈ కాలంలో అండి 2024లో 6,000 సంవత్సరాల క్రితము ఏ మెటర్నిటీ హాస్పిటల్ ఉండింది, ఏ మిడ్వైఫ్స్ ఉన్నారు, ఏ నర్సెస్ ఉన్నారు చెప్పండి. వీళ్ళు నమ్మకంగా లేకపోయినా సరే దేవుడు నమ్మకంగా ఉన్నాడు. దాని తర్వాత వీళ్ళు దేవునితో మరి సంబంధం సరి చేసుకున్నారు. ఆదామవ్వ. ఇంకా చెప్పాలి అని అంటే సేతు పుట్టినప్పుడు కూడా దేవుని కృపచేత నేను సేతుని పొందాను అని సేత్ అనే పేరు పెడుతుంది అవ్వమ్మ. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. సో ఇజ్రాయేలీని శిక్షించాడు, మెస్సయ్యను అంగీకరించలేదు కాబట్టి. 70 ADలో చెదరగొట్టబడారు. నిబంధన నిలబెట్టుకునే దేవుడు, ఆదాంతో అబ్రహాంతో ప్రమాణం చేసిన దేవుడు, ఈ భూమిని నీ సంతానంకి ఇస్తానని చెప్పిన దేవుడు 2000 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలీని తిరిగి వాగ్దాన దేశంకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎక్కడుంది ఆయన తిరిగి తీసుకొని వస్తానని? మొదటిసారి బాబిలోన్ చెర నుంచి తిరిగి తీసుకొని వచ్చాడు. 11వ అధ్యాయం 11వ వచనం. ఇంకా జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటారు. ఏమని అంటారంటే, ఈ అంజురపు చెట్టు తిరిగి ఎప్పుడు ఫలిస్తుందో మీరు గ్రహించవచ్చు, మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడు అని. మీకు అందరికి హోంవర్క్ అండి. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం మీరు అందరు చదవండి. అన్ని వచనాలు నేను చదివించలేను, చాలా పెద్ద అధ్యాయము. సో 24వ అధ్యాయం ఇర్మియా గ్రంథం మనం చదివితే ఇజ్రాయెల్ దేశంని దేవుడు అంజురపు చెట్టుతో పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? అంజురపు చెట్టుతో. అయితే 2000 సంవత్సరాలుగా అంజురపు చెట్టు ఎండిపోయిన పరిస్థితిలో ఉండింది. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఇక్కడ చూడండి, ఎన్లార్జ్ ఇట్ బ్రదర్. అంజురపు చెట్టు 2000 సంవత్సరాలుగా ఎండిపోయిన పరిస్థితిలో ఉండింది, కానీ ఇప్పుడు మరీ తిరిగి ఫలిస్తుంది. నేను ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి వచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడవచ్చు. మరి వాళ్ళు ఆర్థికంగా వర్ధిల్లుతున్నారు, మరి ఎంతో టూరిస్ట్ రెవెన్యూ ఫ్లో అవుతుంది, ఎన్నెన్నో కొత్త ఇన్వెన్షన్స్ వాళ్ళు కనుక్కుంటున్నారు, సుఖంలో ఉన్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ చూడండి, ఎండిపోయిన అంజురపు చెట్టు, మరి చిగురించే అంజురపు చెట్టు సైడ్లో. ఒకసారి చందు బ్రదర్ సైడ్లో ఉన్న పిక్చర్ మీద కూడా కర్సర్ పెట్టి చూపించండి. 24వ అధ్యాయం 32వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. 24:32. మత్తయి సువార్త 24:32వ వచనం. అంజూరపు చెట్టుని చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారం మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు చాలు. అంజురపు చెట్టు తిరిగి చిగురించినప్పుడు మీరు గ్రహించాలి, మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడు అని. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాను. అదేమనగా, మనం అందరం కూడా వాక్యం చదివినప్పుడు వెంటనే చాలా గొప్ప అద్భుతం, లేఖనంలోనే ఉన్న అద్భుతం ఇదే అని మనం అంటాం. ఏదో అయి ఉండొచ్చు. పాత నిబంధన వాక్య భాగంలో వెరీ గుడ్, ఎర్ర సముద్రం పాయలవటం, అవునా కదా? బా, ఇంత గొప్ప అద్భుతం అండి, ఎర్ర సముద్రం పాయలవటం. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే కనీసం బ్లాక్ అండ్ వైట్ ఫోటో అన్న ఉండుంటే బాగుండును. ఎందుకంటే ఇప్పుడు అంతా రెడ్ సీ విభాగించబడుట అవన్నీ కూడా మనము ఆర్ట్ గ్యాలరీలో చూస్తున్నాం, పిక్చర్స్ చూస్తున్నాం. అంటే ఆర్టిస్ట్ వేసే పిక్చర్స్ మనం చూస్తున్నాం, కానీ నిజంగా పాయలైంది ఎవరన్నా బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసున్నా బాగుండును అని అనిపిస్తుంది, అవునా కాదా? అయితే జాగ్రత్త వినండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనము సహోదరి చదివి వినిపించినప్పుడు నేను ఒక పిక్చర్ చూపిస్తాను.
ఇజ్రాయేలీలని నేను మరీ తిరిగి తీసుకొని వస్తాను అని దేవుడు అన్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సముద్ర ద్వీపంలో నుండి వాళ్ళని తిరిగి యెషయా నేను గ్రంథం తీసుకొని వస్తాను. 11వ అధ్యాయం 11వ వచనం. చదవమ్మా. ఆ చదువు. దినమున తన అక్కల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రాసులో నుండి, కూషీలలో నుండి, ఎలేములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చెయ్యి చాచును. రెండో మారు ఆయన చెయ్యి చాపును. మొదటిసారి ఎప్పుడు? ఇజ్రాయేలీలు బాబిలోను చెరలో ఉన్నప్పుడు తిరిగి తీసుకొని వచ్చాడు వాగ్దాన దేశంకి. రెండోసారి రోమా సైన్యం వచ్చి వాళ్ళని చెదరగొట్టిన తర్వాత 2000 సంవత్సరముల తర్వాత సముద్ర ద్వీపంలో నుండి ఆయన తీసుకొని వస్తున్నాడంటే వాళ్ళు ఎలాగా ప్రయాణమై రావాలి? షిప్లోనే రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చందు బ్రదర్ మనకు చూపిస్తారు చూడండి ఆ పిక్చర్. 1947లో వాళ్ళు తిరిగి వచ్చిన పడవ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ద హిస్టారిక్ షిప్ బర్స్ట్ అట్ హైఫా. మిరాకిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. ఆ షిప్ లో యూదులు మరి అందరు తిరిగి వచ్చారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. ఆ షిప్ పేరు కూడా ఎక్సోడస్. ఆ షిప్ పేరు కూడా ఇంగ్లీష్ లో ఎక్సోడస్. ఎక్సోడస్ అంటే ఎంతో మంది కలిసి మెలిసి ప్రయాణం చేయుట. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ షిప్ లో తిరిగి వచ్చారండి. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం నెరవేర్పు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మారని దేవుడు. సముద్ర ద్వీపంలో నుండి తీసుకొని వచ్చాడంటే నెక్స్ట్ పిక్చర్ కూడా చందు బ్రదర్ క్లిక్ చేసి చూపిస్తారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి రావాలి? సముద్ర ద్వీపంలో అంటే ఇక్కడ మ్యాప్ లో చూడండి. మార్సిల్ సముద్రం పక్కనున్న ఫ్రెంచ్ పట్టణం, అది యుగోస్లావియా దేశం. ఇట్ హాజ్ ఎ వాస్ట్ కోస్ట్ లైన్. సముద్రం అంతా కూడా యుగోస్లావియా దేశం పక్కన ఉంటది. దాని తర్వాత సిప్రస్, ఇక్కడ చూడండి, సిప్రస్ అనే ద్వీపం. అక్కడి నుంచి ఆ షిప్ లో, ఆ ఎక్సోడస్ అనే షిప్ లో ప్రయాణమై వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా నేను ఎందుకు మొదటి ముద్రల తీర్పుతో కూడిన విషయాలు పంచుకుంటూ, ఈ విషయాలు ఎందుకు నేను పంచుకుంటున్నాను? కారణం ఏంటి? అరే, క్రీస్తు విరోధి వస్తాడు, సమాధానకర్తగా నటిస్తాడు, అవి చెప్పి నేను ఆగిపోవచ్చు కదా. ఈ వివరాలన్నీ ఎందుకు నేను మీకు చూపిస్తున్నాను? కారణం ఏంటి? కారణం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. అదే ఇజ్రాయేలీలు తిరిగి రాకుండుంటే వెస్ట్ ఏషియాలో కలవరం అనేది ఉంటుందా? ఒక 200-300 సంవత్సరములు ఇజ్రాయెల్ దేశమే లేదు. ఇప్పుడు ఇజ్రాయేలీలు తిరిగి వచ్చారు కాబట్టి ఇజ్రాయేలీలు అరబీల మధ్యన ఘర్షణ. ఆ ఘర్షణ లేకుండా క్రీస్తు విరోధి వచ్చి సమాధానకర్తగా ఎలాగా నటించగలుగుతాడు? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? Yes, sir. Yes, sir. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు న్యూస్ పేపర్స్ అంతా ఏముంది? ఇరాన్ ఎప్పుడు ప్రారంభం చేయబోతుందో యుద్ధము ఇజ్రాయెల్కి విరోధంగా. హెజ్బొల్లా, లెబనాన్ వాళ్ళు ఎప్పుడు యుద్ధం స్టార్ట్ చేయబోతున్నారో ఇజ్రాయెల్కి విరోధంగా. ఆల్రెడీ హమాస్ ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం జరుగుతున్నది. సిరియా దిగబోతుందో యుద్ధంలో, వెస్ట్ ఏషియా యుద్ధంలో. చదవట్లేదా? మన కళ్ళ ముందు జరగట్లేదా ఇవన్నీ కూడా? అవును సార్, అవును సార్. ఇప్పుడు క్రీస్తు విరోధి రాకడ సమీపంగా ఉంటే మరి ఆరోహణం ఇంకా ఎంత సమీపంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆరోహణమైన తర్వాతనే క్రీస్తు విరోధి వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకండి నేను ఇంత లోతులో వెళ్ళి ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలి? కారణం ఏంటి? ఇదంతా మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి. క్రీస్తు విరోధి రాకడనే సమీపంగా కనిపిస్తున్నది అని అంటే మరి ఆరోహణం ఇంకా ఎంత సమీపంగా ఉండాలి? క్రీస్తు విరోధి ఎప్పుడు రాగలుగుతాడు? ప్రపంచంలో కలవరం ఉంటేనే, ప్రపంచంలో యుద్ధములు జరుగుతూనే అప్పుడే ఆయన పాత్ర ఏంటో నెరవేర్చబడుతుంది. ఆయన పాత్ర ఏంటి? నటించటం, సమాధానకర్తగా. అరే, యుద్ధాలు లేకుండా ఉంటే ఆయన వచ్చి ఏ సమస్యలకి పరిష్కారం చూపిస్తాడు? చూపించలేడుగా. అంజురపు చెట్టు ఎప్పుడు తిరిగి చిగురిస్తున్నదో అప్పుడు మీరు గ్రహించవచ్చు మనుష్య కుమారుడు ద్వారం దగ్గర ఉన్నాడు. ఎందుకంటే అంజురపు చెట్టు తిరిగి చిగురిస్తేనే అరబీల యూదుల మధ్యన యుద్ధం ప్రారంభమవుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అదే ఇజ్రాయెల్ దేశమే తిరిగి రాకుండా ఉంటే
ఇజ్రాయేలీలే తిరిగి వాగ్దాన దేశంకి రాకుండా ఉంటే ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరిగే గొడవల గురించి మనం వినేవాళ్ళమే కాదు కదా. ఎవరున్నారు ఇజ్రాయేలీలు 2000 సంవత్సరం లేనప్పుడు? బ్రదర్ చంద్ర, లెట్స్ గో టు ద ప్రీవియస్ స్లైడ్. లెట్ us look at that animation of war between Arabs and the Jews. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ చూడండి. ద జూయిష్ అరబ్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ చూడండి. అరే ఎవరున్నారు 2000 సంవత్సరంలో యూదులు లేనప్పుడు? అరబీలు ఉన్నారు వాగ్దాన దేశంలో. సో యూదులు 2000 సంవత్సరాల తర్వాత వాగ్దాన దేశంకి వస్తే వీళ్ళు పూలదండలతో స్వాగతం పలుకుతారండి? అరబీలు రండి మీ భూమిని తీసుకోండి అని అంటారా? అన్నారు కదా. అరే మేమున్నాం 2000 సంవత్సరాలుగా. బైబిల్లో చెప్పుండొచ్చు అబ్రహాంకి దేవుడు ఈ భూమి ఇచ్చాడని. మేము కూడా అబ్రహాం సంతానమే, ఇష్మాయిల్ సంతానమే. మేము తిరిగి ఎందుకు ఇవ్వాలి ఈ భూమి మీకు? అందుకే యుద్ధాలు, అందుకే కలవరం, అందుకే అశాంతి అక్కడ. అయితే యుఎన్ఓ ఫస్ట్ ప్రెసిడెంట్ చెప్పిన మాటలు ఏంటో మీకు ముందు తీసుకొని వస్తున్నాను. జాగ్రత్త వినండి. ప్రపంచం మైండ్ ఎలాగుందో అది చూపించటకు ఉన్నట్టు ఆయన స్టేట్మెంట్ ఏంటో ఇంగ్లీష్లో చదివి మరి తెలుగులో చెప్తాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. యుఎన్ఓ ఫస్ట్ ప్రెసిడెంట్ గారు హెన్రీ స్పార్క్, the first president of UN General Assembly, the first president of European Parliament, and one-time Secretary General of NATO. ఆయన ఏమన్నాడు? Sometimes leaders, irrespective of their spirituality and authority, prophesy. ఉన్నతమైన చోటల్లో ఉన్నవాళ్ళు, ఉన్నతమైన పదవిలో ఉన్నవాళ్ళు దేవుడు అప్పుడప్పుడు ప్రవక్తలుగా వాడుకుంటాడు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అది వేరే సంగతి, వాళ్ళ ఆత్మీకుల లేదా వేరే సంగతి. వాళ్ళు ఉన్నతమైన చోటలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రవక్తలుగా దేవుడు అప్పుడప్పుడు వాడుకుంటాడు. ప్రవచనం వాళ్ళ నోటి ద్వారా పలికిస్తాడు. ఆ వాక్యంలో ఉన్న సంఘటన కూడా నేను మీ ముందు తీసుకొని వస్తాను. కానీ ఈయన ఏమంటున్నాడో చూద్దాం. వీ డు నాట్ నీడ్ అనదర్ కమిటీ. ఇంకొక కమిటీ మాకు అవసరం లేదండి. వీ హ్యావ్ టూ మెనీ ఆల్రెడీ. వాట్ వీ వాంట్ ఈస్ అ మ్యాన్ ఆఫ్ సఫిషియంట్ స్టేచర్ to hold the allegiance of all the people and lift us out of the economic morass into which we are sinking. Send us such a man, be he God or devil, we will receive him. చూడండి, లోకం దిగజారిపోతున్నది, అశాంతి ఉంది, దరిద్రత ఉంది. ఒక మంచి వ్యక్తి వచ్చి పరిస్థితులను మార్చాలి. ఆ వ్యక్తి ఎవరన్నా ఉండనియండి, దయ్యం ఉండనియండి, ఆ దేవుడు ఉండనియండి, ఈ లోకంకి లోక సమస్యలకి ఆయన పరిష్కారం చూస్తే ఆయనను మేము అంగీకరిస్తాం. ఉన్నట్టు నేను ఈ స్టేట్మెంట్ మీ ముందు చూపిస్తున్నాను. బీ హీ గాడ్ ఆర్ డెవిల్, వి విల్ రిసీవ్ హిమ్. ఎవరు పలికారండి? హెన్రీ స్పార్క్ గారు, ద ఫస్ట్ యుఎన్ ప్రెసిడెంట్. యుఎన్ అంటే ఏంటి? అన్ని దేశంలకి ప్రతినిధి అది, అవునా కదా? యునైటెడ్ నేషన్స్. అయితే ఉన్నతమైన చోటలున్న ఇంకొక వ్యక్తి, ఆయన పెద్ద ఆత్మికుడు కాదు, ఆయన ద్వారా దేవుడు ఎలాగా ప్రవచించాడో ఆ ఒక ప్రవచన పలికించాడో అది కూడా మనం చూద్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, కైఫా మంచోడు కాదు. కైఫా మంచోడా? కాదు. ఆయన ఏం చెప్పాడు? యోహాను సువార్త 11వ అధ్యాయం 49-51 వచనంలో, but one of them, Caiaphas, who was the high priest that year, said to them, you know nothing at all, nor do you take into account that is expedient for you that one man die for the people and that the whole nation not perish. Now he did not say it on his own initiative, but being the high priest that year, he prophesied that Jesus was going to die for the nation, and not for the nation only, but in order that he might also gather together into one the children of God who are scattered abroad. ఉన్నట్టు మా తెలుగులో కూడా చదవమ్మా. కైఫా మంచోడు కాదు, కానీ ఉన్నతమైన చోటలున్న వ్యక్తిని దేవుడు ఆయన నోటి బూరగా వాడి ఒక ప్రవచనం పలికిస్తున్నాడు. 11వ అధ్యాయం యోహాను సువార్త 49-51 చదవమ్మా. యోహాన్ 11వ అధ్యాయము 49వ వచనం నుంచి, అయితే వారిలో కైపా అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమియు తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లును ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తనంతటా తానే ఇలాగా చెప్పలేదు, కానీ ఆ సంవత్సరమును ప్రధాన యాజకుడై ఉండను కనుక యేసు ఆ జనమున కొరకును మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును
చావనై ఉన్నాడని ప్రవచించెను. ప్రవచించాడు. అంతకీ మరి అడుగుతున్నా మిమ్మల్ని, కైఫా మంచోడా? ఆయన చేయి కూడా ఉంది కదా యేసుక్రీస్తు ప్రభు వారి శిల్వ మరణంలో. కైఫా అన్న ఇద్దరు చేతులు కూడా ఉన్నాయి కదా, అవునా కాదా? ఎస్, ఉన్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సార్ కానీ ఉన్నతమైన చోటలో ఉన్నతమైన పదవిలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన నోటి బుర్ర వాడి ఒక ప్రవచించేటట్లు చేశాడు. అలాగే హెన్రీ స్పాక్ గారు ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి, యుఎన్ ప్రెసిడెంట్గా. లోకంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి ఎవరు పరిష్కారం చూపిస్తారో వాడిని మేము అంగీకరిస్తాం. ఆయన దేవుడై ఉండని, దయ్యమై ఉండని, ఆయనను మేము అంగీకరిస్తాం మా నాయకుడుగా అని అంటున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్తగా వినండి. అదే ఈ ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించకుండా ఉంటే సేవకునిగా నేను బల్లగుద్ది చెప్పుటకు వీల్లేదు రాకడ సమీపంగా ఉంది ఆర్ ఆరోహణం సమీపంగా ఉంది అని. ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించింది కాబట్టే నేను బల్లగుద్ది చెప్పగలుగుతున్నాను ఆరోహణం సమీపంగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం జన్మించిన తర్వాతనే యూదుల అరబీల మధ్యన ఘర్షణ అనేది ప్రారంభం అవడానికి ఆస్కారం ఉంది. లేకపోతే ఘర్షణ ఉంటుందా? ఇజ్రాయేలీలు మరీ తిరిగి వాగ్దాన దేశంకి రాకుండా ఉంటే ఘర్షణనే ఉండదు కదా. వాళ్ళు తిరిగి వచ్చారు కాబట్టి కదా ఇప్పుడు ఇజ్రాయేల్ హమాస్, ఇజ్రాయేల్ హెజ్బొల్లా, ఇజ్రాయేల్ ఇరాన్ మధ్యన యుద్ధాలు, ఇజ్రాయేల్ సిరియా మధ్యన. సో సమస్యలు గంభీరంగా ఉన్నప్పుడే క్రీస్తు విరోధి పాత్ర అనేది ఉంటుంది. లేకపోతే ఆయన వచ్చి ఏ సమస్యలు లేనప్పుడు ఏం పరిష్కారం చూపిస్తాడు? ఎలాగ లోకనాయకుడిగా ఎంచబడతాడు? ఇప్పుడు యూదుల అరామీల మధ్యలో గంభీరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానికి వచ్చి ఆయన సమస్య ఏంటో, దానికి ఏంటి పరిష్కారం ఏంటో చూపించినప్పుడు, అరే అసాధ్యమైనది ఈయన సాధించాడు, ఎవరు సాధించినది సాధించాడు, యూదుల అరామీల మధ్యన సమాధానం, 7 సంవత్సరాల సమాధానం తీసుకొని వచ్చాడు అని అందరు తప్పట్టు కొడతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదివించాను. ఎన్ని సంవత్సరాల ఒప్పందం అంటే అది 7 సంవత్సరాలు యూదుల అరబీల మధ్యన. ఆర్ యు ఆల్ విత్ మీ? సో క్రీస్తు విరోధి రాకడ సమీపంగా ఉంటే మనం క్రీస్తు విరోధి కొరకు ఎదురు చూడట్లేదు. ఆరోహణం ఎంత సమీపంగా ఉందో అది మనం గ్రహించాలి. ఆరోహణం సమీపంగా ఉంది అని అంటే మన సిద్ధపాటు ఎలాగుందో మనం గ్రహించాలి. ఎందుకండి బైబిల్ స్టడీ ప్రభువారు వస్తున్నారు అని తెలుసుకోదానికేనా? మన సిద్ధపాటు కూడా ఎలాగుంది అనేది మనం చూడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ రాత్రి వేళ కడబూర ఊదబడితే నేను ఎత్తబడే సంఘంలో ఉంటానా? ఆరోహణమయ్యే సంఘంలో ఉంటానా? ఆరోహణమయ్యే సంఘంలో ఉన్నాను అంటే దేవునితో నేను సరైన సంబంధం కలిగి ఉంటేనే నేను ఆరోహణం అవుతాను. ఒక 2 వాక్య భాగములు చదివించేసి నేను ముగిస్తున్నాను. టైం ఎక్కువైనా సరే దేవుని వాక్యం చుంటే తేనె దారు కంట మధురమైనది. ఓకే, నేను ఇది నాది 4th మీటింగ్ ఇది ఈ ఆదివారం అయినా సరే దేవుడిచ్చిన శక్తితో నేను బోధిస్తున్నాను. ఓకే, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం తీయండి అమ్మా. ఆది సంఘ సభ్యుల ఆత్మిక పరిస్థితి ఏంటో అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుకోవచ్చు. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 31వ వచనము. కావున యూదియా, గలిలయ, సమరియా దేశముల యంతట సంఘములు క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఏముండేను మన హృదయంలో? ప్రభువారి పట్ల భయభక్తి, ఆత్మ ఆదరణ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఆదరణ ఎప్పుడు మన హృదయంలో ఉంటుందో అది రుజువు నాకు నా దేవుని మధ్యన సంబంధము సరిగుందని. నేను ప్రభుతో 41 సంవత్సరంలో నడుచుకున్నాను. ఏమన్నా తప్పు చేస్తే తాత్కాలికంగా ఆదరణని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. ఆత్మ ఆదరణ, భయభక్తి. ఆ ఆదరణకర్తనే మన హృదయంలో ఆదరణ పుట్టిస్తాడు, కావాల్సిన భయభక్తి కూడా పుట్టిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. 7 అంతుల ఆత్మ అంటే ఆ 7 అంతుల్లో ఒక అంతు ఏంటి? భయభక్తి కూడా ఆత్మదేవుడే పుట్టిస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఒక క్రైస్తవుని హృదయంలో 24 గంటలు ఒక అద్భుతం జరుగుతుంది. ఆ 24 గంటల అద్భుతం ఏం తెలుసా? ఎక్కడ ఆదరణ ఉండకూడదో, ఎక్కడ ఆదరణ ఉంటుందో అక్కడ భయం ఉండకూడదు.
ఎక్కడ భయం ఉందో అక్కడ ఆదరణ ఉండకూడదు. కానీ ఒక క్రైస్తవుని హృదయంలో 24 గంటలు ఆదరణ, భయభక్తి కలిసి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Amen. 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 ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? Yes, sir. ఇట్లా ఉంటది క్రైస్తవుని హృదయంలో అని కీర్తనకాడు ప్రవచించాడు. ఎక్కడ ప్రవచించాడో అది ఒక్కటి చూపించేసి ఈ దినం సెషన్ నేను ముగిస్తున్నాను. అమ్మా, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనము. భయభక్తులు కలిగి యెహోవాని సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. అయ్ బాబోయ్ బాబోయ్, గడగడ వణుకొచ్చు ఎలాగా సంతోషించగలుగుతారండి ఎవరన్నా? గడగడ వణుకుచు సంతోషించుడి. అదే 24 గంటలు ఒక క్రైస్తవుని హృదయంలో జరిగే అద్భుతం. ఆదరణ ఉంటది, పరిశుద్ధాత్మ ఆనందం ఉంటది, భయభక్తి కూడా ఉంటది. ఏ క్రైస్తవునికి పాపం చేయడానికి ధైర్యం చాలదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? Yes, sir. సో జస్ట్ మొదటి ముద్రల తీర్పు గురించి మనం చూసాము. పరిస్థితులు ఎలాగున్నాయో ప్రపంచంలో దేవుని సంకల్పం ఈ టైంలోనే మనం బైబిల్ స్టడీ చేయుట, బ్రదర్ కుమార్ గారు, దెబోరా గారు అందరు కలిసి నిర్ణయించుకుంటుట ప్రకటన గ్రంథం గురించి మనము బైబిల్ స్టడీ చేయాలని. ఆ సమయంలోనే మనం చదువుతున్నాము పేపర్స్లో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో వెస్ట్ ఏషియాలో పరిస్థితులు ఎలాగున్నాయి, ఇజ్రాయేల్ వేరే అరాబీలు ఎలాగ కొట్లాడుకోబోతున్నారో అన్ని కూడా మనం ఈ సమయంలోనే చదువుతున్నాం. చూడండి, అన్ని కూడా దేవుని సంకల్ప ప్రకారంగానే జరుగుతుంది. మన బైబిల్ స్టడీలో ప్రకటన గ్రంథం సరి అయిన టైంలో ధ్యానించడం మనము స్టార్ట్ చేశాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ నేను ముగించి ఫ్లోర్ మరి బ్రదర్కి అప్పచెప్తున్నాను. వీ హ్యావ్ క్రాస్డ్ ఆల్మోస్ట్ 20 minutes ఆఫ్ అవర్ టైం బియాండ్ 9 o'clock. కానీ దేవుని వాక్యం చుట్టేదైన దారికంట మధురమైనది. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక మీద వచ్చిన వాళ్ళు తండ్రి 14-15 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ వాక్యపరంగా మేము బలపరచబడాలి, వాక్యపరంగా మేము ఆదరించబడాలి, వాక్యపరంగా మేము ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం తండ్రి. రాకడ ఎంతో సమీపం ఉంది, ఆరోహణం ఎంతో సమీపం ఉంది, మా సిద్ధపాటు ఎలాగుంది అనే విషయం బట్టి మమ్మల్ని పరీక్షించుకుంటుటకు మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ ఆదరణ ఉందా మా హృదయంలో? ఆదరణనే రుజువు, మీతో మా సంబంధం సరిగా ఉంది అనే దానికి రుజువు పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ ఆనందం, పరిశుద్ధాత్మ సమాధానం. అలాగే ఆ భయభక్తి మాలో ఉందా? దాన్ని బట్టి మేము పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామా? అవును తండ్రి, ఈ రాత్రి వేళ ఆరోహణం అయినా సరే మేము ఎత్తబడే గుంపులో ఉండేటట్లు తండ్రి మీ కృప చూయించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.